ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో మనందరం ఈ దినాన సజీవ వరుసలో ఉంచబడి మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఏర్పాటును బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అలానే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎవరైతే సిద్ధపడి కనిపెడుతున్నారో వారందరినీ యేసుక్రీస్తు శుభనామంలో ఆహ్వానం పలుకుతున్నాను. అలానే ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొంచెం నడిపింపు అవసరం కనుక ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్య భాగాన్ని వినాలని, గృహానికి వెళ్ళిన తర్వాత అనగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మరలా ఆ వాక్య భాగాన్ని చదివి అవగాహన చేసుకోవటానికి ప్రయాసపడాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆ వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలియ్యబడెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొక పర్యాయం నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ బిడ్డల ప్రభా ఈ వాక్యాన్ని వినడానికి సంసిద్ధులై ఎదురు చూస్తుంటుండగా వారిని కూడా దర్శించి మీ ఆత్మతో నింపమని, వాక్యాన్ని గ్రహించగలిగే మనసు నీ నడిపింపు వారికి అనుగ్రహించి మీ చేతి నీడలో వారు దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలానే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నన్ను కూడా మీ ఆత్మతో నింపి మీ కృపతో నడిపించి మాట్లాడే ప్రతి మాట నీ మాటగా అభిషేకించి వింటున్న వారి హృదయాలను తాకునట్లుగా మీ కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి మాకు కావాలి, మీ ఆత్మ నడిపింపు మాకు కావాలి. ఎవరెవరి బిడ్డలు వారి వారి గృహాల్లో నేను నీ యొక్క స్వరమును వినాలని ఎదురు చూస్తున్నారో వారికి మీ స్వరాన్ని వినిపించి మీరు వారిని దర్శించి మీరే మహిమ పొందుకోమని, ఈ యొక్క ధ్యానాంశాన్ని మీరు నడిపించి మమ్మల్ని ప్రభా తృప్తిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈ ప్రకటన గ్రంథములోని దేవుని వాక్య భాగాలు, మర్మయుక్తమైనటువంటి వాక్య భాగాలు మనం కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 7 ముద్రలు అనే అంశాన్ని మనం ప్రతిదినం ఇలాగన కూడి ధ్యానం చేసుకుంటున్న క్రమంలో ఇంతవరకు 6 ముద్రలు విప్పబడ్డాయి. ఈ 6 ముద్రలు ప్రభు యొక్క తీర్పును, అలానే ఆయన యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని మనకు బయలుపరిచినాయి. మొదటి 4 ముద్రలు లోకములో నెలకొని ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని వివరించగా, 5వ ముద్ర ఆయన బలిపీఠం క్రింద మరి ఉన్నటువంటి ఆత్మల యొక్క ప్రార్థన, మొర, విజ్ఞాపన విన్నాం. 6వ ముద్ర విప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక పెద్ద భూకంపం, అలానే చంద్రబింబం, సూర్యబింబం, ఇవన్నీ రంగులు మారిపోవటం, సృష్టి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చినట్టు మనం ధ్యానం చేసుకున్నాం. అలానే వారు ప్రభు చేత ముద్రించబడిన వారు, దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి బిడ్డలుగా, వీరు మహాశ్రమల గుండా వచ్చిన వారైనటువంటి పేరుగాంచినటువంటి వారిని దేవుడు విడిపించిన విధానం, వారి యొక్క ఆరాధన క్రమాలు మనం మరి 7వ అధ్యాయంలో గమనించాం. ఈ 7వ అధ్యాయంలో ప్రభు యొక్క ఆ స్తుతి ఆరాధన అనేది మనం మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవటం జరిగింది పిల్లరా. అలానే ఈ ప్రత్యేకమైన సమయంలో ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నది 7వ ముద్ర.
ఏడో ముద్ర విప్పినప్పుడు మనం చూస్తున్నాం. ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇది చాలా లోతైన భావాన్ని కలిగి ఉన్న మాట. ఇది దేవుని కృప ఇక్కడ మనం గమనించాలి. దేవుని ఏర్పాటుని ఇక్కడ మనం గమనించాలి. దేవుని ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారం వింటున్నాం. పిల్లరా, పరలోకంలో ఏనాడు నిశ్శబ్దం లేదు. ఎందుకంటే ప్రతి దినము రాత్రింపగళ్ళు అక్కడ స్తుతి ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి 4 జీవులు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూస్తే, ఈ 4 జీవులు ప్రభువుని, ఆయన యొక్క అధికారాన్ని కొనియాడుతూనే ఉన్నాయి. చూద్దాం ఒకసారి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆశ్రయుండి యుగ యుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా, పిల్లరా, ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నాయి. ఈ కీర్తి అక్కడ వ్యాపించింది. వాళ్ళందరూ ప్రభుని పరిశుద్ధుడు 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 రాత్రింబగళ్ళు మానక విరామము లేకుండా 24 గంటలు వారు ప్రభుని స్తుతిస్తూనే ఉన్నారు. మానక అనేటువంటి మాట మనం చూస్తాం. అలానే పిల్లరా, అక్కడ 24 పెద్దలు కూడా ప్రభువుని స్తుతిస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. 10-11 వచనాల్లో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆశ్రయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించుతున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దీనిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములో పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 24 పెద్దలు ప్రభువును స్తుతిస్తా ఉన్నారు. 4 జీవులు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాయి. పరలోకంలో ఏనాడు కూడా నిశ్శబ్దం అలుముకోలేదు. ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్లయితే, అక్కడ కోటాను కోట్ల దూతలు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాయి. చూడండి, 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశ్రయున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కరించిరి. పరలోకములో ఎక్కడ నిజానికి నిశ్శబ్దం అనేది ఎప్పుడూ చోటు చూసుకోలేదు. ఒకవైపు 4 జీవులు ప్రభువును స్తుతిస్తున్నాయి, మానక రాత్రింబగళ్ళు అద్భుతమైనటువంటి స్తుతిగానాలు చేస్తా ఉన్నాయి. 24 పెద్దలు ప్రభువును స్తుతిస్తూ ఆయన సింహాసనం ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. అలానే కోటాను కోట్లుగా ఉన్నటువంటి దూతలు కూడా ప్రభువుని
స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ ఆయనని హెచ్చిస్తూనే ఉన్నారు. పిల్లరా, ఈ ఈ కార్యక్రమాలు ప్రభు నిరంతరంగా మరి జరిగిస్తున్నట్టుగా మనం గమనించాలి. ఈ నిరంతరంగా జరిగే కార్యక్రమం ఈ సమయంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది, ఎందుకు జరగటం ఆగిపోయింది అని మనం ప్రశ్నించుకోవాల్సి వారు వింటున్నాం. ఎందువల్ల ఆ నిశ్శబ్దం అంటే ఇక్కడ మీరు గమనించండి పిల్లరా, దేవుని సన్నిధిలో ఎవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలో దేవుడు ఆజ్ఞాపించేవాడైనాడు. దేవుడు ఆజ్ఞాపించగా ఆ కార్యక్రమాలు వారు చేపడతారు. ఏ పనిలో ఎవరు నిమగ్నమై ఉండాలో, ఎవరు ఏ పనిలో వారు మరి సాగి వెళ్ళాలో వారికి ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏడో ముద్ర విప్పగానే మనకి కనపడింది పిల్లరా. ఆ ఇప్పగానే అరగంట సేపు నిశ్శబ్దం. ఎందుకు అంటే అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇయ్యబడిను. పిల్లలు మీరు గమనించండి, ఈ దూతలు 7వ ముద్ర విప్పగానే నిశ్శబ్దం అలముకుంది. దూతలు కనబడుతున్నారు. దేవుని ఎదుట ఆ దూతలు నిలబడి ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. దేవుని ఆజ్ఞ కొరకు కనిపెడుతూ ఉన్నారు. నిజానికి ఎప్పుడూ నాన్ స్టాప్గా ప్రభుకి స్తుతి ఆరాధన అర్పించేవారు కూడా నిశ్శబ్దమైపోయారు. కారణం ఏమంటది చూడండి. ప్రభు కృపగలిగిన వాడు, సమస్తాన్ని ఆయన ఆధిపత్యం చేత నడిపిస్తున్నటువంటి వాడు 7 బూర విప్పినప్పుడు జరగబోయే విపత్కరమైన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని, లోకములో చోటు చేసుకోబోయే అగ్ని వంటి ఆ శ్రమలను ఆయన జ్ఞాపకం చేసుకుని, రక్షించబడవలసిన వారు ఇంకా ఎందరో మిగిలిపోయి ఉండగా, ఎందుకంటే ప్రియులరా విషయాన్ని గమనిద్దాం. సంఘం ఎత్తబడినప్పుడు 100 పంట మాత్రమే ఎత్తబడింది. 100 పంట. ప్రభుని అన్ని విషయాలలోనూ మెప్పించి, ఆయనను హెచ్చించి, ఆయన పోలికలోనికి మార్చబడి పెండ్లి కుమార్తె సంఘంగా ఎవరైతే సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారో వారే ఆయన స్వరాన్ని విన్నారు. ఆ స్వరం చేత ఆకర్షితులయ్యారు, మధ్యాకాశానికి చేర్చబడ్డారు. అనేకులు మిగిలిపోయారు. కోటాను కోట్ల మంది నామకార్థులు మరి 100 ఫలించక ఆ కొరత కలిగిన వారు, మేబీ కొంతమంది 90% కూడా ఫలించి ఉండొచ్చు, కానీ వారు సంఘంలో చేర్చబడలేదు. ఈ మిగిలిపోయిన వారు మనం గమనించాం. మధ్యలో ఇంతవరకు ఆ ముద్రలు విప్పినప్పుడు 6 ముద్రలు విప్పినప్పుడు మరి మనం కొంతమంది రక్షణ పొందటం మనం చూసాం. కొంతమంది రక్షణ పొందటం, మా రక్షణకై ప్రభువా నీకు స్తోత్రము అని స్తోత్రాలు చెల్లించడం కూడా మనం చూసాం. ఉదాహరణకి 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములోని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి, స్తుతి ఆరాధన చేసిరి. ఇక్కడ 1,44,000 మంది విడిపించబడ్డారు. ఆయా ప్రజలోను, ఆయా భాష మాట్లాడేవారిలోను, అలా ఆయా వంశములోను, ఆయా జన్మలోను మరి లెక్కింపజాలనంత ఒక గొప్ప సమూహం రక్షణ అనుభవాన్ని పొందినట్టు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ కలిగిన శ్రమల వలన ముందు తెల్లని గుర్రాన్ని చూసాం. మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ తెల్లని గుర్రం మభ్య పెట్టేది, లేనిదానని ఉన్నట్టుగా భ్రమింప చేసినటువంటి ఆ గుర్రం లోకములో లేని శాంతిని స్థాపిస్తానని మాయి మాటలతో మభ్యపరిచినటువంటి గుర్రాన్ని మనం చూసాం.
రెండవది ఎర్రని గుర్రం, క్రోధం, యుద్ధం. దాని చేతిలో పెద్ద ఖడ్గాన్ని చూసాం పిల్లరా. ఆ గుర్రం వల్ల మరి యుద్ధాలు చూసాం. మూడవది నల్లని గుర్రం, కరువులు చూసాం. అలా ఈ నాలుగవ గుర్రం పాండుర వర్ణం కలిగిన గుర్రం. ఇందులో కరువు వ్యాప్తి చెందటం. ఈ శ్రమల వలన, ఈ శ్రమలు భరించలేక, ఈ శ్రమలలో కొంతమంది రక్షణలోనికి నడిపించబడ్డారు. నామకార్థ స్థితిలో నుంచి రక్షణలోనికి వచ్చారు. ఒకవేళ ఎవరైనా అన్యులు కానీ ఆకర్షితులయ్యి ఉంటే అన్య దేవతలను విడిచి ప్రభువుని ఆకర్షించారు, రక్షణలోనికి వచ్చారు, రక్షించబడ్డారు. అందుకే మా రక్షణకై స్తోత్రము అని చెబుతూ ఉన్నారు. పిల్లరా, సంఘం ఎత్తబడింది. కొన్ని కోట్ల మంది పెండ్లి సంఘంలో చేర్చబడ్డారు. ఇంకా ఇప్పుడు ఈ సందర్భంలో, మనం ధ్యానిస్తున్న సందర్భంలో ఇంకా కొంతమంది రక్షించబడ్డారు. కానీ సంఖ్యపరంగా చూస్తే, ఇక్కడ మనకి బయలుపరచబడిన సంఖ్యపరంగా చూస్తే 1,44,000 అన్నారు. మరి సమూహం అన్నాడు. సమూహంలో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. సరే, ఇంకా ఏమైనా రక్షించబడవలసిన వారు ఇంకా అనేక కోట్ల మంది ఉన్నారు. ప్రభువుని అంగీకరించవలసిన వారు, ప్రభు ప్రేమను ఇంకా ఎరగవలసిన వారు, ఎరిగిన ప్రేమలో పాతుకుపోవలసిన వారు, నామకార్థ స్థితిని విడిచి దైవ చిత్తానుసారంగా వారి జీవితాన్ని మలుచుకోవలసిన వారు కోటాను కోట్లుగా ఇంకా మిగిలి ఉన్నారు. యేసయ్య తండ్రి చిత్తాన్ని ఎరిగి, ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన ఆజ్ఞను బట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఎన్నో శ్రమలు, శోధనలు, వేదనలు, భయంకర పరిస్థితుల్ని ఎదుర్కొని ఆయన చివరకు ఆ శిలువ యాగము ద్వారా మరణము చెంది దేవుని మహాకృపలో, ఆయన ఏర్పాటులో, ఆయన చిత్తానుసారంగా తిరిగి పునరుద్ధానుడై తన ప్రభావాన్ని కనపరిచాడు. ఎందుకు? నశించిపోతున్న వారిని రక్షించాలని, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించి విమోచించాలనే ఉద్దేశంతో భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను అక్కడ మనం చూసాం. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి శిలువలో ఆయన పొందిన మరణమే సాక్ష్యం. ఇంత ప్రేమ కనపరిచిన వాడు కళ్ళ ముందే అనేకులు రక్షించబడవలసిన వారు వేదన చెందుతూ ఉంటే, రక్షించబడవలసిన వారు నాశనము కావడానికి సమయం ఆసన్నమైతే, ఆ దూతలు బోరలు ఊదగా ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క అగ్ని కణము వంటి ఆ శ్రమ లోకం మీదకి ముంచుకొని వస్తుందనే విషయాన్ని ఎరిగిన యేసయ్య ఎత్తబడిన సంఘం విషయం ఎలా ఉన్నా వాళ్ళు క్షేమంగా దైవ చిత్తానుసారంగా ఉన్నారు కనుక, ఇప్పుడు రక్షించబడిన వారు క్షేమంగా ప్రభుకి స్తుతులు చెల్లించేటువంటి ఆ ఏర్పాట్లు కలిగి ఉన్నారు కనుక, ఆయన బాధంతా, ఆయన వేదనంతా మిగిలినటువంటి కోటాను కోట్ల ప్రజల కొరకే, వారి రక్షణ కొరకే ఆయన వేదన. వారు ఇంకా రక్షించబడలేదు. శ్రమలో ముదురుతూ ఉన్నాయి. శ్రమ మరి ముదురుతూ ఉంది, తీవ్రత పెరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇంతవరకు 7 ముద్రలు విప్పిన కారణంగా 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వది ఇప్పుడు విప్పబడింది. ఈ 7వ ముద్ర విప్పగానే 7 దూతలు బోర పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. 7 బోరల శ్రమ ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అవుతుందో వెంటనే ఆ దూతలు వారి పరిచర్య చేయడానికి, లేక వారి ఉగ్రతను మరి కుమ్మరించడానికి వారు సిద్ధంగా సంసిద్ధులుగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు 4 జీవులు కానీ, 24 పెద్దలు కానీ, కోటాను కోట్ల దూతలు కానీ, ఆయనను ఆరాధించే క్రమంలో నిమగ్నమయ్యే అందరూ
ఆయన ఆజ్ఞాపిస్తే స్తుతిగానాలు చేద్దాము అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు వీరు ఎదురు చూస్తున్నారు, అటు వారు ఎదురు చూస్తున్నారు. అయితే యేసయ్య ఉదయం నిండుగా ఈ వేదన నింపబడింది కనుక నశించిపోతున్న వారి మీదకి రాబోతున్నటువంటి శ్రమల తీవ్రతను ఎరిగిన వాడు గనక వీరు ఆ తీవ్రతలో, ఆ అగ్నిలో దహించబడబోతున్నటువంటి బాధ వేదన చేత ఈయన వారికి ఎటువంటి ఆజ్ఞ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయిన కారణంగా పరలోకంలో నిశ్శబ్దం నెలకొంది. చూసారు పిల్లరా, యేసు ప్రేమ ఎంత గంభీరమైనదో ఈ సమయంలో కూడా ఆయన ప్రేమ కనపరచటం మనం గమనించదగినది. సంఘం ఎత్తబడితేనే, ఈ శ్రమలు ప్రారంభం అయిన వెంటనే ఆయన ప్రేమ చల్లారిపోలేదు, మానవ ప్రేమ చల్లారింది. పరిస్థితులకు అనుగుణంగా ప్రేమించే మనిషి తన ప్రేమలో మార్పును చూస్తున్నాడు తప్ప ఎగుడు దిగుడులు ప్రభువులో అట్టిది లేదు. శాశ్వతమైన ప్రేమ, సర్వ మానవాళి మీద ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే ఆయన వారి మీదికి, మిగిలిన వారి మీదికి రాబోయే ఆ తీవ్రమైనటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుని ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఆయన మాట, నోట నుంచి మాట రాక నిలబడి చూస్తున్నాడు. పిల్లరా, ఈ ప్రేమను ఇప్పుడైనా గమనించండి, ఈ ప్రేమను ఈనాడైనా గమనించండి. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో. ఆయన ప్రేమట మనల్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమ కాదు. ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ కడవరకు ఉండే ప్రేమ. కడవరకు అంటే సంపూర్ణమైన ప్రేమ. సంపూర్ణము అంటే అంతము వరకు ప్రేమించగలిగే ప్రేమ. చూడండి, యోహాను సువార్తలో 13వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే యేసు ప్రేమ లోతు మనకు అర్థమవుతుంది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. తన బిడ్డలైన వారిని, లోకంలో ఉన్నటువంటి వారిని ఆయన ప్రేమించి ఈ ప్రేమ అంతటితో ఆపివేయకుండా అంతము వరకు అన్నాడు. అంతము వరకు ప్రేమించెను అన్నాడు. అంతము వరకు అనేటువంటి మాట మీద 2 అనే సంఖ్య ఉంది. ఫుట్ నోట్లో దాని భావాన్ని కానీ మీరు చూడగలిగితే సంపూర్ణముగా, ఏ వెలుతూ లేకుండా పరిపూర్ణముగా, సంపూర్ణముగా ప్రేమించిన వాడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. ఆయన నీ మీదికి ఆ విడిచిపెట్టబడినటువంటి సమయంలో, విడిచిపెట్టబడినటువంటి గుంపు మీదికి రాబోతున్నటువంటి ఆ శ్రమల తీవ్రతను చూచి ఆయన చలించిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. ఏమి మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. ఈయన ఆజ్ఞాపించలేదు కనుక, వారి సేవా కార్యక్రమాల్లో వారు నిమగ్నం కాలేదు కనుక పరలోకంలో నిశ్శబ్దం నెలకొని ఉంది. పిల్లరా, ఈ ప్రేమ అంత అమోఘమైన ప్రేమ. ఎందుకంటే మొదట 7 ముద్రలు విప్పినప్పుడు అనేటువంటి సందర్భంలో నిజానికి కలిగిన శ్రమలు 4. 4 ముద్రలు, 4 గుర్రాలే నిజమైనటువంటి శ్రమను మానవుని మీదకి మరి రావటానికి కారణమైనట్టు మనం చూడాలి. ఎందుకంటే 5వ ముద్ర మరి విప్పినప్పుడు ఆ సింహాసనం, ఆ క్రింద ఉన్నటువంటి వారు, బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు ప్రభువుకి విడుదల కొరకు ప్రార్థన చేశాయి. ఒక విధంగా శ్రమ అయినా మానవాళిని అంత తీవ్రంగా వేధించే శ్రమ కాదది. ఇకపోతే 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబళవలే నలుపయ్యాడు. అంజూరపు చెట్టు కాయలు, అకాలపు కాయలు రాలిపోయినట్టు నక్షత్రాలు రాలిపోయి ఆకాశము ఒక పుస్తకం వలె చుట్టబడింది, గ్రంథంలా చుట్టబడింది అని చెప్పాడు. అప్పుడు అనేకులు ప్రభువుని సంధించి ప్రార్థించారు. సింహాసనాసినటువంటి దేవునికి, గొర్రెపిల్లకు,
ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుంచి తప్పించమని. నిజానికి ఆ 7 ముద్రల భాగంలో 6 ముద్రల వరకు నిజమైన శ్రమలు, మనిషిని వేధించి బాధించి చిత్రవద చేసే శ్రమలు 4 మనం చూసాం. కానీ అసలైన శ్రమలు, అసలైన తీర్పు, అసలైన క్రోధము, దైవ క్రోధం, దేవుని క్రోధముతో నింపబడిన అగ్ని జ్వాలలో ఈ 7 బూరల సమయంలోనే బయటకు వస్తూ ఉన్నాయి. పిల్లరా గమనించండి, ఈ ఫస్ట్ ఫేజ్లో సంఘం ఎత్తబడింది. సెకండ్ ఫేజ్లో కొంతమంది రక్షించబడ్డారు, ప్రభుకు స్తుతులు చెల్లించారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారో, అగ్ని గంధకాల్లో కాలిపోయి మరి ఆ అగ్ని ఆరక పురుగు చావక ఆ వేదన పొందవలసి ఉంటుండగా, అది ఒక్కసారి ప్రభు మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన అటు దృష్టి మరల్చినాడు అని మనం అనుకునే రీతిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. చాలామంది చాలా రకాల ఇంటర్ప్రిటేషన్లు ఇస్తారు, కానీ అవి నాకు అంతగా వాక్యానుసారం కాదు అని నేను వాటిని ఆమోదించక, ప్రభు నడిపింపుని బట్టి, నాకు బయలుపరిచిన అంశాలను బట్టి, నేను విన్నటువంటి వాటిని బట్టి ఇది నిజమైనదని నేను నమ్ముతున్నా. ఈ సైలెన్స్కి కారణం అరగంట సేపు అన్నాడు. ఒకవేళ మన సమయం లెక్క పెట్టుకుంటే ఒక 30 నిమిషాలే, కానీ దేవుని సమయం మన సమయానికి మరి విరుద్ధంగా ఉంటుంది. ఆయన సమయం వేరు, ఆయన లెక్కే వేరు. అటువంటి కృప కలిగిన వాడు, తన ప్రభావంతో లోకాన్ని నింపడానికి ప్రయాసపడుతున్నవాడు అర్ధగంట సేపు మౌనం మౌనం మౌనం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, మన వాక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. యోహాను అన్నాడు, అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితని వారికి 7 బూరలు ఇవ్వబడెను. అట్ ఎనీ మూమెంట్ ప్రభు మరి మనం చూస్తాం కాంపిటీషన్స్లో లెక్కబెట్టి 1 2 3 అని అంటారు కదా, ఆ సిగ్నల్ కొరకు ఎదురు చూస్తున్నట్టు కనపడుతున్నారు వీళ్ళు. అయితే ఇంకొక విషయాన్ని కూడా యోహాను చూస్తూ ఉన్నాడు. ఏంటి విషయం అంటే, సువర్ణ ధూపాత్రి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడిను. వేరొక దూత అని ఇక్కడ రాయబడింది. ఆ 7 కాదు, 7 దూతలు బోర్లు పట్టుకుని ఉన్న దూతలు కాదు, వేరొక దూత. సాధారణంగా పాత నిబంధన కాలంలో దేవుని చిత్తాన్ని మానవాళికి తెలియచేయటానికి, వారి జీవితాల్లో నెరవేర్చడానికి ప్రభు దూతల్ని వాడుకున్నాడు. మనం ఒకవేళ ఈ విషయాన్ని మనం గమనించేస్తే, నహూము గ్రంథంలో ఈ నిశ్శబ్దాన్ని గురించి ఒక మాట రాయబడింది. నహూము గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ మరి పరలోకమందు నిశ్శబ్దం అనేటువంటి మాటను మనం వినగలుగుతుంటాం. పిల్లరా, ఆ నిశ్శబ్దం ఎందుకు అంటే చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం. ఈ యొక్క మాట హబక్కు గ్రంథం అండి, నహూము కాదు, హబక్కు గ్రంథంలో ఈ మాట మనం గమనిస్తాం. 2వ అధ్యాయము 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. లోకమంతా మౌనం, నిశ్శబ్దం. దేవుని సన్నిధిలో ఈ నిశ్శబ్దం అనే మాట వ్రాయబడింది. ఈ నిశ్శబ్దానికి కారణం మరి ఏమైనప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన విధానాన్ని చూసినట్లయితే అది ప్రభు ప్రేమ అంత బలమైనది. శిలువలో తన ప్రేమను కనపరిచే క్రమంలో మరణం చెందటమే కాదు పిల్లరా,
తరువాత కూడా నిన్ను ప్రేమించే దేవుడు, నీ పక్షంగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్న దేవుడైన. అందుకని ఈ సమయంలో కూడా, ఈ శ్రమ కాలంలో కూడా నీ క్షేమాన్ని ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ శ్రమ కాలంలో కూడా నిన్ను ఎలా విడిపించాలో అనేటువంటి ప్రయత్నంలోనే ప్రభు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అందుకే నిశ్శబ్దం, మౌనంగా ఉండాలి అనే మాట మనం చూసాం. జెఫన్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో 7వ వచనం ఒకవేళ మీరు చూస్తే, ప్రభుని యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. మౌనం అంటే ఒక కార్యక్రమం అక్కడ ఉంది. బలి అనే కార్యక్రమం, దేవుని సన్నిధిలో ఒక బలి అనే కార్యక్రమం ఉంది. ఆయన దినమున, ఆయన ఏర్పాటు చేసినటువంటి రోజున అది సమీపమయ్యింది. ఆ దినాన్న పరలోకంలో ఒక బలి. అందుకే మౌనంగా ఉండండి అన్నాడు. ఆ బలి 7 బూరల శబ్దానికి వినిపించబోయేటువంటి ఆ బలిలేమో మనం గమనించాలి. ఏది ఏమైనా కృపగల దేవుడు, మహిమోన్నతుడు, మహిమ కలిగిన వాడు, తన ఆత్మానుసారమైన తన కార్యాలు తగిన రీతిలో జరిగించేవాడు కనుక నిశ్శబ్దానికి కారణం మరి మనం గమనించాలి. ఇంకో మాట చూద్దాం. జకరియా గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులైనుడి. సన్నిధిలో మౌనం వహించాలి. సరే, ఏది ఏమైనా పిల్లరా, ఇక్కడ మరలా ఒక చక్కటి ఆరాధన క్రమం మరలా ప్రారంభమైనట్టు చూస్తున్నాం. 8వ అధ్యాయంలో మరలా మనం వెనుకొద్దాం. ప్రకటన 8వ అధ్యాయం మరి 3వ వచనంలో, సువర్ణ ధూపాత్రి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఈ దూత వేరొక దూత. ఇందాక నేను ఒక మాట మీకు చెప్పాను. పాత నిబంధన గ్రంథంలో కానీ, నూతన నిబంధన గ్రంథం ప్రారంభములో కానీ దేవుడు ఆయన వర్తమానం అందించడానికి, మానవాళికి దైవ చిత్తాన్ని తెలియచేయటానికి దూతల్ని వాడుకునేవాడు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, లూకాసు సువార్తలో 1వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు ఇక్కడ మనకి దూత ఒక వర్తమానం పట్టుకుని వచ్చినట్టు చూస్తాం. ఎక్కడ దూత వర్తమానం పట్టుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ దేవుని కార్యాలు, దేవుని యొక్క అనంతమైన ప్రేమ మన మీద అలాగనే కనపరుస్తూ ఉంటుంది. చూడండి, దూత, నేను దేవుని సముఖమందు నిలుసు గబ్రియేలును. దూత మాట్లాడుతున్నాడు. నేను దేవుని సన్నిధిలో సముఖములో నిలిచేటువంటి గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. అది దేవుడు ఆయన దూతల్ని, ఆయన వర్తమానం పంపేవాడు. దూతల ద్వారా సువర్తమానం పంపేవాడు. ఆ క్రమంలో ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆ దూత వేరొక దూతను పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తే, దేవుని కార్యాలు ఘనమైనవి. అంతేకాదు, జకరియా విషయంలో కూడా ఇక్కడ ఒక మాట మనం చూడగలుగుతాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దూత మాట్లాడుతున్నాడు, గబ్రియేలు మాట్లాడుతున్నాడు. నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమైందు అని అతనితో చెప్పాను. పిల్లరా, ఆ సమయం కొరకు వాళ్ళు ఇంకా కనిపెడుతూ ఉన్నారు. ప్రభు దూత చూడండి 25వ వచనంలో, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగ సెలవిచ్చెను, 5 నెలలు ఇతరుల కంట పడకుండా మరి ఉండటానికి వాళ్ళు చూశారు. ఏదేమైనా దేవుని ఏర్పాటు, దేవుని కార్యాలు సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి. అలానే దానియేలు విషయంలో మనం చూస్తే, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దూతను పంపి దానియేలును ధైర్యపరిచినట్టు, బలపరిచినట్టు మనం కొన్ని సంగతులు చూడగలుగుతాం. చూడండి 9వ అధ్యాయము
21వ వచనం మీరు చూస్తే 9వ అధ్యాయం 21వ వచనం, నేను ఎలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రము బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టిను. పిల్లరా, దూతల్ని ప్రభు పంపి ఆయన బిడ్డల్ని, ఆయన భక్తుల్ని ధైర్యపరిచేవాడు. వారు చేయవలసిన పనులు వారి దైవ చిత్తానుసారంగా జరిగించడానికి ఆయన వారిని బలపరచడానికి పంపేవాడు. అలాంటి చూడండి 10వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం కూడా చూస్తే, అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనుక ఈ మాటను బట్టి నేను వచ్చితిని. ఒక దూత అతను మాట్లాడిన, దానియేలు నువ్వు భయపడకు, దానియేలు భయపడకు. పిల్లరా, ప్రభు మనని ఆ రీతిగా మరి బలపరుస్తూ బయలుపరుస్తూ ఉండేవాడు. ఆయన ఎవరు అంటే మిఖాయేలు అని 13వ వచనం రాయబడింది. చూడండి, మిఖాయేలును నేను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయము అని వచ్చిన. మిఖాయేలు ఈయన కూడా దూతని. అలానే పిల్లరా, మన లోక సువార్తలో మరలా మనకు వెనక్కి వెళ్ళినట్లయితే 1వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 36వ వచనం వరకు మనకి ఇక్కడ గాబ్రియేలు దూత మనకు కనపడతాడు. గబ్రియేలు అని ఉంది. మరి మన అలవాట్లో పొరపాటు గాబ్రియేలు అని చదువుకోవటం మనకు అలవాటు కాబట్టి అట్లా మాట్లాడుతూ ఉన్నాం. పిల్లరా, ఈ మాటలు మనం గమనిద్దాం. ఈ దూత దైవ కార్యాన్ని జరిగించినట్టు, దేవుని కృపలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అలా ప్రభు తన చిత్తాన్ని జరిగించేటువంటి వాడిగా దూతల ద్వారా వర్తమానం పంపుతూ ఉండేవాడు. ఇంకా ఎందుకు, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము కలిగినగాక అన్నాడు. యోసేపు భయపడకు అన్నాడు. ఇవన్నీ దూతలు చేపట్టినటువంటి కార్యక్రమాలే. కానీ పిల్లరా, అలా ఈ సందర్భంలో కూడా దూతను మరి ఇంకా పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం గమనించుకున్నట్లయితే దూతలు ప్రత్యేకంగా ప్రభు చేత పంపబడుతూ ఉండేవారు. 31వ అధ్యాయం 11వ వచనంలో మరి అక్కడ దూత మరి ప్రత్యక్షం కావటం, దూత వారితో మాట్లాడటం, యాకోబును మరి దేవుని చిత్తానుసారంగా మలిచే క్రమంలో, అలానే పిల్లరా మరి దీవించి ఆశీర్వదించే క్రమంలో దూతలు వారి పాత్రలు వారు పోషిస్తుండేవారు దైవ చిత్తానుసారంగా. మమ్మరి దగ్గర అబ్రహాం కూర్చున్నప్పుడు ముగ్గురు దూతలు కనపడినట్టు, ఇలా మనం ఆయా సందర్భాల్లో మరి ఎన్నో విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ దూతలు దేవుని ఆజ్ఞానుసారంగా మరి వర్తమానాలు మనకి తెచ్చి అందించేవాడు. అలా ఈ ప్రార్థన గ్రంథంలోనే మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆ దూత వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై, మనం 5వ అధ్యాయంలో చూసాం ప్రార్థన గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ఒక పాత్రలో పట్టి ఉన్నట్టు, పరిశుద్ధుల ప్రార్థనలన్నీ పాత్రలో పట్టి ఉన్నట్టు మనం చూసాం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో. ఇక్కడ అవే ప్రార్థనల్ని పరిశుద్ధుల ప్రార్థనల్ని సువర్ణ బలిపీఠంపై ఉన్నటువంటి ఆ ప్రార్థనలో కలపడానికి బహుధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయట. బహుధూపద్రవ్యాలు పిల్లరా, మరి ఈ ధూపద్రవ్యాలు అనేవి ప్రభునామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి, ప్రభు సముఖంలో ప్రభునామాన్ని హెచ్చించడానికి ఇవన్నీ వాడబడుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని యాజకుని మరి ఆ సముఖంలో ఇవి జరుగుతుండేవి. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం అంతా యాజకుడు ఎవరై ఉంటారు? ధూపాత్రి, సువర్ణ ధూపాత్రి, ఈ మరి ధూప ద్రవ్యాలు, అలానే బలిపీఠం, సువర్ణ బలిపీఠం, పరిశుద్ధుల ప్రార్థనలు ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ చేయడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఎవరి సమక్షంలో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మనకి తగినటువంటి ప్రధాన యాజకుడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము
14వ వచనం నుంచి మరి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనుషుల వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమనందుకు చేరుదుము. మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఈ ప్రధాన యాజకుడు మన కొరకు ప్రత్యేకించబడ్డాడు కనుక ఈ కార్యక్రమాన్ని క్రొత్త నిబంధన కాలంలో పరలోకములో యాజకత్వాన్ని జరిగించడానికి ఈయనే ప్రత్యేకించబడ్డాడు. ఆ దూత యేసయ్యే అని మనం గమనించాలి. ఏ దూతకైతే ఈ యొక్క సువర్ణ ధూపాత్రి, ఆ బలిపీఠము, అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని ఆ మాటలు, సువర్ణ ధూపాత్రి పట్టుకుని ఉన్నటువంటి ఆ దూతలు, ఆ దూత, ఇవన్నీ ఆ ప్రభువు జరిగించే కార్యాలే అని మనం గమనించాలి. పిల్లరా 7వ అధ్యాయము మనం చూస్తే మనం చూసాం కదా, హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము ప్రభు మనకి సరైన వాడు, తగినటువంటి వాడు అనే మాట మనం చూడగలుగుతాం. 23వ వచనం నుంచి, మరియు ఆ యాజకులు మరణము పొందుడు చేత ఎల్లప్పుడూ ఉన్న సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా. అలానే ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఈ ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుకని ఈ సువర్ణ ధూపాత్రి, ధూపద్రవ్యాలు, ఈ యొక్క పరిశుద్ధుల ప్రార్థనలు కలిపినటువంటి ఆ యొక్క మరి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడు పిల్లల 4వ వచనం చూస్తే, 3వ వచనం మనం చదువుకున్నాం. 4వ వచనం చూస్తే, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఈ పరిశుద్ధుల ప్రార్థన యొక్క పొగ, ఆ ధూపం మరి ఎంత అద్భుతమైన మాటలు వాడాడో మనం గమనించండి. ధూపద్రవ్యములో పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పిల్లల పరిశుద్ధుల ప్రార్థనలో ఉన్న ఆ విలువ, ఆ మహోన్నతుని యొక్క ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి వీరి విలువ ఎంత ఉన్నతమైనదో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరి ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. వీరి ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేర్చబడ్డాయి. వీరు చేసినటువంటి విజ్ఞాపనలు ప్రభు అంగీకరించాడు. అందువలనే ఈ మహోన్నతమైన కార్యానికి దేవుడు తెర తీసినట్టుగా మనం గమనించాలి. పిల్లరా, ఈ మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని
ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు, అనగా ఆయన నామం ఒప్పుకొనచ్చు జిహ్వా ఫలము అర్పించదము. ఈ యాగం, ఈ స్తుతి, ఈ ధూపాత్రి, ఈ పొగ, ఈ ధూమం దేవుని సన్నిధికి చేరడానికి అన్ని ఏర్పాట్లు ప్రభు చేశాడు. ఈ ఏర్పాటు చేసిన కారణంగా అక్కడ ఆ ప్రార్థన కలపబడింది. అవి దేవుని సన్నిధికి చేరాలి అనేటువంటిది. అప్పుడు ధూపద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. పిల్లరా, మా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. ఆ దేవుని సన్నిధికి చేరిన ప్రార్థనలు అద్భుతమైనటువంటి ప్రార్థనలు అనేటువంటి మాట మనం వినవలసిన వారమేంటున్నాం. ఇకపోతే ఆఖరు మాట, ఐదవ వచనం మనం చూద్దాం. పిల్లరా, ఆ దూత ప్రభువే, ఆ దూత దోపాత్ర తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి, ధూపం దేవుని సన్నిధికి చేరింది. ఆ సన్నిధికి చేరిన తర్వాత దోపాత్రని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద, పిల్లలు గమనించండి, భూమి మీద పడవేయగా ఎంత భయంకరమైన కార్యం జరుగుతుందో మీరు గమనించండి. ఆ యొక్క ఆ బలిపీఠం మీద దోపాత్రని, ఆ పాత్రను తీసుకుని ఆ భూమి మీద దేవుని యొక్క ఆ నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపంలో కలిగను. ఈ వేదన, ఈ బాధ, ఈ భయంకరత్వాన్ని ప్రభు చూడలేక, తట్టుకోలేక ఆయన వారి కోసం మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం పిల్లరా, దాని వెనక దాగి ఉన్నటువంటి ఆ భయంకర పరిస్థితి ఇక్కడ వివరించాడు. ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. దేవుని యొక్క ఉగ్రత నిప్పులతో కలిపి, నిప్పులు అంటే ఉగ్రత, ఆ నిప్పులు ఆ దోపాత్రలో కలిపి నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, ఆయన శ్రమ భూమి మీద దిగి వచ్చింది. ఇప్పుడు శ్రమ భూమి మీద పడేశాడు. పిల్లరా, భూమి మీద పడేశాడు. ఆ శ్రమ యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో, ఎంత మరి ఆ భయంకరత్వం నెలకొని ఉందో మీరు గమనించండి. ఈ వచ్చే శ్రమను తప్పించాలంటే ప్రభు సన్నిధిలో చేరాలి. రాబోయే శ్రమను జయించాలి అంటే దేవుని సముఖంలో చేరాలి, ప్రార్థన చేయాలి, దేవునికి లోబడాలి, ఆయన ఆజ్ఞను మనం శిరస వహించాలి. దేవుని కృపలో మనందరం పట్టబడాలి. చూడండి పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అప్పుడు అవిసెనార బట్ట ధరించుకున్న వారితో యెహోవా కెరూబుల కిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచున్నంతలో అతడు లోపలికి పోయాను. ఎస్, దేవుని యొక్క నిప్పులు, అగ్ని కణాలు లోకం మీద చల్లాడు. పరలోకం నుండి లోకం మీద పోయబడ్డాయి. ఈ పోయబడినటువంటి ఆ నిప్పులు 7 బోరలలో దాగి ఉన్నాయి. పిల్లరా, లోకం మీదకి రాబోయేటువంటి శ్రమ ఆ బోరల్లో దాచిపెట్టబడింది. ఆ భయంకరమైన స్థితి లోకం మీదకి రాకముందే మనం ప్రభుకి లోబడాలి. బోర ఊదగానే భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ తలపోసుకుంటూ, ఇవన్నీ నెమరు వేసుకుంటూ, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మౌనంగా ఉండిపోయాడు. ఏ ఆజ్ఞ ఎవరికి ఇవ్వకుండగా మౌనంగా ఉన్నాడు. అందుకని పరలోకంలో నిశ్శబ్దం అలుముకుంది. పిల్లరా, ఈ మాటలు వింటున్న మన హృదయంలో కూడా నిశ్శబ్దం అలుముకోవాలి. నువ్వు చేస్తున్న పాపాన్ని ముగించి పెట్టాలి. నీ అవిధేయతకు ముగింపు పలకాలి. నీ అవిశ్వాసానికి ముగింపు పలకాలి. నీ వేషధారణ జీవితానికి ముగింపు 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 ఫుల్ స్టాప్ పెట్టాలి. లేనట్లయితే ఉగ్రత, పెను ప్రమాదం, అగ్ని కణాలుగా పరలోకం నుండి భూమి మీదకి పడవేయబడింది. అది దాగి ఉంది. బోర, ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క భయంకరమైనటువంటి శ్రమ
లోకంలో చోటు చేసుకోబోతుంది. ఆ దినాలు రాకముందే, ఆ భయంకరత్వం నీ మీదికి దిగి రాకముందే, నేడు మన సమయం ఉండగానే ప్రభువుకు లోబడు, ప్రార్థన చేయి. ఈ కరోనా కాలంలో నీ సమయాన్ని వృధాగా పోనీయకుండా దేవుని సన్నిధిలో గడుపు, ప్రభుతో సమాధానపరచబడు. నువ్వు చేస్తున్న అపవిత్రమైన కార్యాలకి ముగింపు పలుకు. లేనట్లయితే పరలోకం నుండి భూమి మీదకి అగ్ని కుమ్మరించబడబోతుంది. అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ దుస్థితికి దిగజారిపోకుండా మారు మనసు పొందు. నామకార్థ స్థితితో నాశనమైపోకుండా దేవుని రూపాన్ని పొందుకోవడానికి ప్రయాసపడు. ఇటువంటి శ్రమల గురించి ప్రార్థన గ్రంథంలో రాయబడి ఉంది కనుకనే చాలామంది ఈ ప్రార్థన గ్రంథాన్ని చదవరు. చదవకపోతే మరీ మోసపోతావు. ప్రార్థన గ్రంథాన్ని ధ్యానించకపోతే మరీ మోసపోతావు. చదువు, ధ్యానించు, దైవ మర్మాలు తెలుసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టు, సిద్ధపడు. ప్రభుని యేసు రమ్ము అని ప్రార్థించు. ఇట్టి ప్రార్థన ఆయనకి కావాలి. ఇట్టి ప్రార్థన దేవునికి కావాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం ప్రభువా మాతో మాట్లాడారు. నీ స్వరాన్ని వినిపించారు. నీ సన్నిధి మాకు ఇచ్చారు. మీ ఆత్మను మాకు ఇచ్చారు. మీరే మాకు బోధించారు. ఈ బోధ, మేము విన్నటువంటి ఈ అద్భుతమైన సందేశం మా హృదయాల్లో స్థిరపడినట్లు మీ కృప ఇచ్చేయండి. బిడ్డలందరూ వర్తమానాన్ని విన్నటువంటి వారు వారిలో ఉన్నటువంటి కొదువులన్నీ సరిచేసుకోవడానికి, ప్రభా కొదువులన్నీ తీర్చుకోవడానికి వారు నడిపించండి. మీ ఆత్మతో నింపండి. మీ కార్యాలు ఘనమైనవి, గంభీరమైనవి ప్రభా, అవి మీరు జరిగించండి. శుభకరమైనటువంటి వర్తమానం వారికి అందించండి ప్రభా. శుభకరమైన ఆనవాలు వారు దయచేయండి. వాక్య విని బిడ్డలందరిలో ప్రభా నీ ప్రేమను మరొకసారి కుమ్మరించండి. వారిని దర్శించి వారిని విడిపించండి. మారు మనసు అనుభవం నడిపించండి. అలానే ప్రభా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలు ఎవరు బలహీనలుగా ఉంటే, శరీర సంబంధమైన రుగ్మతలతో బాధపడుతూ ఉంటే యేసు నామములో విడుదల చేయండి. వారిని ముట్టండి, విడుదల చేయండి. అలా అల్లాడిపోతున్న ప్రపంచాన్ని, ఎన్నో రకాలుగా వేధించబడుతున్న ఈ ప్రపంచాన్ని కూడా మీరు దర్శించండి, విడిపించండి, మీ కృప చూపండి. అలా మమ్మల్ని అందరినీ ప్రేమతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించేయనుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.